హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది, మీకు చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. మంచి క్వాలిటీ సోప్ ఒకటి అయితే మాత్రం బట్టలు వాష్ చేసే సోప్ అయితే తీసుకున్నానండి. రెండు సేమ్ కంపెనీ సోప్సే. ఒకటి 2 రోజులు వాడింది, ఒకటైతే కొత్తది, అందుకలా 2 కూడా తీసుకున్నాను నేను. ఇవి ఫస్ట్ చక్కగా తీసుకున్న తర్వాత మనం ఒక చాకుతో కానీ కత్తిపీటతో కానీ సన్నగా అయితే తురుముకోవాలండి. సన్నగా తురుముకోకుండా చేస్తే మాత్రం ఏం జరుగుతుందన్నది కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చూపిస్తాను మీకు. చక్కగా ఎలా అయితే మనం తురుముకోవాలి, ఎందుకంటే ఇది కొద్దిగా గట్టిగానే ఉంటుంది, హార్డ్గా ఉంటుంది. కానీ తీసుకునే సోప్ అయితే మాత్రం మంచిది తీసుకోవాలండి. నేను ఆ కంపెనీ ఈ కంపెనీ అనేది మాత్రం పేరు చెప్పట్లేదు, ఏదైనా సరే మంచిదైతే తీసుకోవాలి. తీసుకుని చక్కగా ఇలా అయితే నేను ఈ చాకుతో మొత్తం కోరేసానండి, అదంతా తురుము పట్టేసాను. అలాగా ఒకటైతే ఇలా తురుము పట్టానండి, ఒకటైతే సోపు అలాగే వాటర్లో అయితే వేసేస్తున్నాను. రెండింటికి డిఫరెన్స్ అయితే చూస్తారని అయితే మాత్రం ఇలా చేస్తున్నాను నేను. తురమగా వచ్చిన చిన్న ముక్క కూడా ఉంచేసానండి సైడ్, అది చిన్న పీస్ అయితే అది. ఇలా తురుము చేసుకుంటే చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోద్దండి. కానీ మనం అనుకుంటాం బట్టల సబ్బు నీటిలో పెడితే బట్టలు వాష్ చేసేది మెత్తగా అయిపోద్ది, కరిగిపోద్ది అనుకుంటాం. కానీ చాలా హార్డ్గా అయితే ఉంటుందండి ఇది. అంత త్వరగా మనం అనుకున్నంత ఈజీగా అయితే మాత్రం మెల్ట్ అవ్వదు. ఇలా వేసేసి దీంట్లో అయితే ఒక 30 లీటర్ నీళ్ళు అయితే తీసుకున్నానండి. 2 సోపులకి లీటర్ నీళ్ళు తీసుకోవాలి, కానీ మిగిలిన 1/2 లీటర్ ఎలా పోస్తానో మీరే చూడండి. ఒక 1/2 లీటర్ నీళ్ళు తీసుకుని మనం అలా కలిపేసుకోవాలి. పూర్తిగా సోప్ అయితే కరిగిపోవాలి మొత్తం. అలా మనం గట్టిగా పెద్ద సోప్ అయితే వేసాం కదైతే అంత త్వరగా అయితే కరగలేదండి, చాలా టైం పట్టేసింది. మీరు ఒకవేళ నేను ఇలా తురమలేని ఇలా సోప్లా వేసేసుకుంటానంటే ఇది రాత్రి అయితే మాత్రం వాటర్లో ఫస్ట్ మొత్తం అన్నీ నీళ్లు పోసి లీటర్ నీళ్లు పోసి నానబెట్టేసుకోవాలి. నేను మీకు చూపించడం కోసం అన్నీ ఒక్కసారే వేస్తున్నానండి దీంట్లో. అలా తురుము పట్టిన త్వరగా కరిగిపోతుంది కదా. ఇలా సోప్ అయితే మాత్రం చాలా టైం పట్టేసింది, కొంచెం టైం పట్టలేదు నాకు. అందుకు మీరు చెయ్యాలంటే ఒక రోజు ముందు కానీ లేదంటే ఒక రోజు ముందు రోజు రాత్రి కానీ అయితే మాత్రం వేసుకోవచ్చు. 2 డేస్ ఉంచేస్తే మరీ బాగుంటుంది, ఎందుకంటే చాలా మెత్తగా అయిపోయి సాఫ్ట్గా అయిపోద్దండి అప్పటికి. ఇలా మనం యాక్చువల్గా ఎలా ఉంచినప్పుడు ఇప్పుడు దీంట్లో ఏం వేస్తానో చూడండి. చాలా ఈజీగా ఉంటుందండి, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసేవి కూడా చాలా త్వరగా అయిపోతుంది, చాలా బాగా బట్టలు కూడా వదులుతాయండి. ఇదైతే సింథటిక్ వెనిగర్ తీసుకున్నాను. ఒక బౌల్ అయితే వేస్తున్నానండి. ఇదైతే బట్టలకు ఎటువంటి హాని లేకుండా చాలా సాఫ్ట్గా ఉండేలా అయితే చేస్తుంది, క్లాత్స్ని అస్సలు పాడవకుండా అయితే ఉంటుందండి. దానికోసం ఒక బౌల్ అయితే వేస్తున్నాను. నేను ఈ క్వాంటిటీకి మాత్రమే చెప్తున్నానండి మీకు. 2 సోపులు తీసుకుంటే 1 లీటర్ లిక్విడ్ అయితే అవుతుంది, దానికైతే ఈ క్వాంటిటీ అయితే వేస్తున్నాను. నేను లీటర్కి కొద్దిగా నీళ్ళు తగ్గించాను, ఆ బౌల్ వంతు సింథటిక్ వెనిగర్ అయితే వేసాను. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చక్కగా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక 2 కంఫర్ట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి నేను, మంచి స్మెల్ రావడం కోసం. బాగుంటుంది కాబట్టి ఇంక మనం బట్టలు వాష్ చేసినప్పుడు ఎటువంటి కంఫర్ట్ అది కూడా యూజ్ చేయాల్సిన పని లేదు, చాలా చక్కగా వాష్ అయిపోతాయండి. చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది వేస్తే. అయితే నేను 2 ప్యాకెట్స్ అయితే వేస్తున్నాను. ప్యాకెట్స్ కాకుండా మీ ఇంట్లో డబ్బా కానీ ఉంటే ఆ డబ్బా పైన క్యాప్తో 2 క్యాప్లు అయితే వేయాలి. ఏదన్నా అతిమిక్కలు వేస్తే అస్సలు బాగుండదు. అలాగే ఉంది కదా అని ఎక్కువ వేసినా సరే ఇది పెద్దగా బాగుంటుందండి. దీనికి తగినట్టు సమపాళ్ళలో వేస్తే చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కదా. కంఫర్ట్ వేసేసి చక్కగా మళ్ళీ ఇంకొకసారి అయితే కలుపుకోవాలి.
ఇది మీరు వాడే విధంగా వాడితే దగ్గర ఒక 15 నుంచి 20 రోజులు అయితే వచ్చేస్తుందండి. మనం బట్టలు వాష్ చేయడాన్ని బట్టి డైలీ వాష్ చేస్తే 15 డేస్ వస్తుంది. లేదు అంటే కొద్దిగా లేట్గా వాష్ చేస్తారు కదా, తక్కువ మనుషులు అది ఇంట్లో ఉంటే, తక్కువ క్లాత్స్ ఉంటే 1 మంత్ అయితే ఈజీగా వస్తుందండి 1 లీటరు. చక్కగా అది కూడా వేసి కలిపేసిన తర్వాత మనమైతే ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ అయితే వేయాలండి. ఈ సాల్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే సాల్ట్ ఎటువంటి బట్టలను సరే కలర్ పోనివ్వకుండా చాలా చక్కగా అయితే చూసుకుని గుణం అయితే దీనికి ఉందండి. మనం చూసారా, కొత్త బట్టలు నీటిలో పెట్టి నానబెట్టిన కొత్త బట్టలు ఉతుకుతున్నా అప్పుడు మనం నీళ్ళలో కొద్దిగా సాల్ట్ వేసి అయితే నానబెడుతూ ఉంటారు. చాలామంది బట్టలకు గంజి పెట్టాలన్న నీళ్ళలో సాల్ట్ వేసి అప్పుడు గంజి పోసి అయితే కూడా బట్టలకు పెడుతూ ఉంటారండి. ఇలా మనం మొత్తం కలిపేసుకుని ఇంకా దానిలోని సోపు నానేటప్పటికి ఇది ఇంకా చాలా థిక్గా అవుతుందండి. లిక్విడ్ ఇప్పుడు కొద్దిగా పలచగా ఉంది కదా, ఇంకా థిక్గా అయితే అవుతుంది. మీరైతే మాత్రం నాలా సోప్ అయితే మాత్రం ఇలా వేయొద్దు. నేను చాలా త్వరగా కరిగిపోతాను కానీ చాలా త్వరగా అయితే కరగలేదు కాబట్టి కొద్దిగా లేట్ అయినా కానీ మొత్తం అంతా తురుముకుని అయితే వేసుకోండి. వీలున్నంత సన్నగా వీలున్నంత చిన్న చిన్న ముక్కలుగా అయితే తురుముకుని వేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ఇప్పుడు అసలు ఇలా మిక్స్ చేస్తుంటేనే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. బట్టలు కూడా చాలా చక్కగా అయితే వాష్ చేస్తుంది. నాకైతే ఎప్పుడో మార్నింగ్ తయారు చేస్తే నైట్కి అయితే మొత్తం అంతా మెల్ట్ అయ్యింది. అప్పుడు నేను ఒక స్మాషర్ తీసుకుని దాంతో మాత్రం ఇలాగా మొత్తం అంతా మెత్తగా ఉంటుంది కదా, అలా అనేస్తే మొత్తం అంతా కరిగిపోతుంది. అలా ముక్కలు లేకుండా అయితే అనేయాలి. చూసారా, చాలా థిక్గా కూడా అయిపోయింది. మీకు కూడా తెలుస్తుంది అనుకుంటున్నాను నేను. ఇలా నీట్గా అయితే మిక్స్ చేసేసుకుని ఇది పక్కకి తీసేద్దాం. తీసిన తర్వాత మనం ఒక గిన్నెలోకి ఇది మొత్తం వడపోసుకోవాలండి. ఎందుకంటే ఎటువంటి నలకలు అవి కూడా సోపులు అది ఉంటుంటాయి కదా, దానికోసం అటువంటి ఏమి రాకుండా ఉండడానికి ఫస్ట్ అయితే మనం వడపోసేసుకోవాలి. మీకు లిక్విడ్ తెలుస్తుంది అనుకుంటున్నాను నేను. చాలా థిక్గా అయితే ఉంది కదా, అడుగునైతే చిన్న చిన్న పీసెస్ అయితే ఉండిపోయినాయండి. అది నేను ఇంకొకసారి లైట్గా వాటర్ దాంట్లో వేసి మళ్ళీ ఇంకొకసారి స్మాష్ చేసి అయితే ఇంట్లో వేసాను. ఆ క్లిప్పింగ్ అయితే అది ఒక్కటే మిస్ అయింది. అడుగునున్న పీస్ కూడా మీరు అలా ఇంకొకసారి కలుపుకుని ఇంట్లో వేసేసుకోవచ్చు, కానీ ఎక్కువ వాటర్ అయితే వేయకూడదండి. కొద్దిగా ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసి అలా అనేస్తే చక్కగా ఈ లిక్విడ్ ఎలా ఉందో కింద లిక్విడ్ లాగా అయిపోతుంది. చూసారా, చాలా బాగుంది కదా, చాలా మంచి కలర్ఫుల్గా చాలా మంచి ఫ్లేవర్తో చాలా శుభ్రంగా కూడా బట్టలు ఉతుకుతుందండి. ఇది థిక్గా ఉంది కదా, ఇలా అయితే చేసుకోవాలి మనం. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, ఎప్పుడైనా సరే మనం ఇటువంటి లిక్విడ్స్ చేసేటప్పుడు మనం వాటర్ మినరల్ వాటర్ ఉంటుంది కదా, తాగే నీళ్ళు అయితే పోసుకోవాలి. ట్యాప్ వాటర్ అయితే అస్సలు వేయకూడదు. ఎందుకంటే ట్యాప్ వాటర్ వల్ల మన బట్టలే సరిగ్గా ఉతకవో ఉద్దలవో బాగా ఉంటాం కదా, లిక్విడ్స్ ఇంకా ఎలా బాగుంటాయి చెప్పండి. దాంతో చేస్తే మనం 1 లీటర్ వాటర్ అయితే మాత్రం తాగే నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒక బాటిల్ తీసుకుని మన ఇష్టం అండి దేంట్లో అన్నా వేసుకోవచ్చు. చక్కగా ఒక బాటిల్ తీసుకుని దాంట్లో ఒలిగిపోకుండా గల్లా పెట్టానండి. ఇది పెట్టి మనం బాటిల్లో పోసుకుంటే అయిపోతుంది. ఈ లిక్విడ్ తయారీ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. ఇది వాషింగ్ మిషన్లో వేసుకోవడమే కాకుండా మనం నార్మల్గా బట్టలు ఉతుకున్నప్పుడు కూడా బకెట్లో వాటర్ వేసి నానబెడుతూ ఉంటాం కదా, అప్పుడు కూడా ఒక మూత అయితే వేసి చక్కగా నానబెడితే చాలా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. చాలా చక్కగా కూడా బట్టలు వదిలిపోతాయండి, నీట్గా అయితే మాత్రం వాష్ అయిపోతాయి. ఇలా మనం మంత్లీ ఒకసారి తయారు చేసుకుంటే చాలండి. 2 సోప్స్ 2 కంఫర్ట్ ప్యాకెట్లతో అయితే మాత్రం అయిపోతుంది. వెనిగర్ ఎలాగో మన ఇంట్లో ప్రతిదానికి ఉంటూనే ఉంటుంది కదా, లేదంటే ఒక బాటిల్ తెచ్చుకున్నామంటే 4-5 ట్రిప్పులు చేసుకునే వరకు కూడా వస్తుందండి. అది సాల్ట్ అయితే ఇంక మన ఇంట్లో ఎప్పుడు ఉండేదే సాల్ట్. కావాలంటే కల్లుప్పు వేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ వేసుకోవచ్చు. కల్లుప్పు వేసుకుంటే కొద్దిగా కరగడానికి టైం పడుతుంది అంతే. ఈ బాటిల్కి అయితే ఇలా హోల్ ఉందండి, మనం చక్కగా వాష్ చేసినప్పుడు తీసుకుని వేసుకోవచ్చు. చూపిస్తున్నాను చూడండి, మీకు ఈ కలర్లో వచ్చింది. నేను ఇంకా గిన్నెలో అడుగుని చిన్న చిన్న ముక్కలు ఉండిపోయినాయని చెప్పాను కదా, దాంట్లో వాటర్ వేసి కొద్దిగా కరగబెట్టి మళ్ళీ పోసానండి. అప్పుడు కొద్దిగా ఎక్కువైతే అయ్యింది. అదొక క్లిప్ మిస్ అయింది అన్నాను కదా, మీరైతే చివరి ముక్కలు కూడా వదలక్కర్లేదు. ఇంకా బాగా లాస్ట్లో చిన్న చిన్న ఏమైనా ఉంటే మనం ఏదైనా గిన్నెలు అది కడగడానికి అది ఇది వాడుతూ ఉంటాం కదా, అటువంటి దాంట్లో సోప్లో వేసినా సరిపోతుందండి. వేస్ట్గా అయితే పడేయాల్సిన పనే లేదు. చక్కగా ఇలా ఒక క్యాప్ తీసుకుని మనం
ఒక క్యాప్ వేసుకుని మనం వాష్ చేసుకుంటే చాలా చక్కగా అయిపోతుంది. లేదంటే క్యాప్ మొత్తం తీసి కూడా మామూలు వాటర్ బాటిల్లో కూడా వేసుకోవచ్చు అంటే కూల్ డ్రింక్ బాటిల్లో కూడా వేసుకోవచ్చు. ఇది దీంట్లోనే వేసుకోవాలని అయితే ఏమీ లేదు. ఈ వీడియో మీకు నచ్చిందండి. ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దండి. ఈ లిక్విడ్ చేయడం చాలా ఈజీ, తక్కువ డబ్బులు ఖర్చుతో అయితే మాత్రం అయిపోతుందండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరు నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి వీడియోలు కావాలన్నది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే తప్పకుండా మ్యాక్సిమం పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. మంచి లిక్విడ్ అయితే చాలా తొందరగా చాలా చక్కగా అయితే రెడీ చేసుకున్నాం కదా. లిక్విడ్ వేసినంత మాత్రం వాషింగ్ మిషన్ కానీ చేతులు కానీ ఎటువంటి హాని అయితే ఉండదండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇది వాడుతున్నాను కాబట్టి వాడిన తర్వాతే చెప్తున్నాను మీకు. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయిందండి. అక్క మీరు వీడియోలు చాలా బాగా చేస్తున్నారు, నాకు అందరూ కమెంట్స్ పెడుతున్నారండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే నా ఛానల్ నేను చక్కగా తీసుకొచ్చాను, చక్కగా చూస్తున్న మీ అందరికీ కూడా నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా సరే తక్కువే అండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ఫస్ట్ ఏది చేసినా అది ఫస్ట్ నేను వాడిన తర్వాత మీ వరకు అయితే వస్తుందండి. నేను వాడకుండా నేను చూడకుండా ఏది అయితే పెట్టను నేను. మనం వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు, బకెట్లో వేసుకోవచ్చు. చక్కగా వాష్ చేసుకుని ఆరేసుకుంటే కంఫర్ట్ పెట్టే పని కూడా ఉండదండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.